ఓ మహా తేజస్వి, మీ తేజస్సు అలాగే మీ బలము ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదే నా ఆశీర్వాదము. అస్తు. నామకరణానికి ముందే బాలహనుమంతుడికి చాలా పేర్లు లభించాయి. అగ్నిదేవులు కూడా ఒక పేరు పెట్టారు. తేజస్ అని అగ్నినే కదా అంటారు. స్వయంగా ఆయనే హనుమంతుడిని మహా తేజస్వి అన్నారు. అనాల్సి వచ్చింది. మన అంజనాపుత్రుడు హనుమంతుడు అగ్నిదేవునితో కూడా ఒక పోటీ పడ్డాడు కదా. వారి ఆ లీలను చూసి హోమంలో కొంతమంది హర్షించారు, కొంతమంది విస్మయించారు, మరికొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు విచలితమయ్యారు. ఇంకెవరు, అది మహావాలియే అయ్యుంటాడు. ఇలా చూడు, ఇలా సరిగ్గా ఇలా మనకంటే పెద్దవారికి నమస్కరించాలి. ఆ తర్వాత వారి పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవారు మనల్ని ఆశీర్వదిస్తే మనకి ఒక కొత్త శక్తి లభిస్తుంది. అర్థమైందా కేసరినందన?